అమ్మయ్యా, ఒక దరిద్రం వదిలిందిరా బాబు. ఈ మాట, ఈ తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, అది ఎందుకు పెట్టాను అనేది లాస్ట్ వరకు నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నిన్న ఎంతో ఎపిసోడ్ లాస్ట్ వరకు ఎవరు చూసారో నాకేదో తెలియదు. అంత ఓపిక ఉన్న మనుషులు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, లాస్ట్ వరకు చూసామని చెప్పేవాళ్ళు. నేనైతే చూశాను అనమాట, నా కర్మ గాలి, తప్పదు కదా. చూశాను లాస్ట్ వరకు. ఏం చేశారు లాస్ట్లో? సాటర్డే సండే బ్యాచ్ అని చెప్పి డివైడ్ చేశారు. స్టార్మా వాడి జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని ఇదే అని చెప్పాలి. మనకి ఎవరైతే స్క్రాప్ అనిపిస్తారో, ఆ ఇమాన్యుయల్ కానీ, ఆ డెమాన్ పవన్ కానీ, ఆ రీతు కానీ, ఇంకెవరు ఆ హరి, కమెడియన్ హరి కానీ, మొత్తాన్ని తీసుకెళ్ళి సండే బ్యాచ్లో పడేసి మనకు ఒక పెద్ద ఉపశమనం ఇచ్చారు. నేను ఏం భయపడ్డానంటే, కళ్యాణ్ తనూజాని, డెమాన్ రీతుల్ని ఒకే ఎపిసోడ్లో వేస్తారేమో, పొరపాటున ఒకే దాంతో పడితే ఒక పక్క వాళ్ళని చూస్తున్నామో సంతోషపడాలో, ఈ దరిద్రాన్ని చూడాలని బాధపడాలో అర్థం కాక వస్తామని చెప్పేసి చాలా బాధపడ్డాను నేనైతే. ఏంట్రా కర్మ అని చెప్పి. బట్ ఒక మంచి పని అయింది. ఇది దేవుడు డిసైడ్ చేశాడో లేకపోతే ఆ స్టార్ మావాడు డిసైడ్ చేశాడో తెలియదు, కానీ మనకైతే మాత్రం పండగ. ఏ ఇబ్బంది లేకుండా, ఏ దరిద్రమైన ఈ ఇరిటేషన్ తెప్పించకుండా సాటర్డే ఎపిసోడ్ కళ్యాణ్ తనూజాని చూసేసి సండే సల్లనిలాగా అనుకుందాం. ఓకేనా? మనకి ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట. ఏంటంటే, ఎవరైతే ఈ ఇమాన్యుయల్ కానీ, ఈ రీతు కానీ, ఈ డెమాన్ కానీ రెచ్చిపోతున్నారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్ లేరని చెప్పి చాలామంది అంటున్నారు. చాలామందికి నాకు కామెంట్లు కూడా చెప్పారు అనమాట, వాళ్ళకి ఫ్యాన్స్ లేరని చెప్పి. నాకు ఉన్నారని నేనైతే పొరపడ్డానేమో. సరే, పిఆర్ టీం అనుకోండి, రెచ్చిపోతున్నారు కదా ఎవరైతేనేమి. ఆ రెచ్చిపోతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఇది ఒక్కటే దారి. కళ్యాణ్ తనూజ వచ్చే సాటర్డే ఎపిసోడ్కి టీఆర్పీలు హైలో ఉండాలి. డెమాన్ పవన్, రీతు, అలాగే ఇమాన్యుయల్ ఉన్నటువంటి ఆ సండే ఎపిసోడ్ టీఆర్పీలు పాతాళాన్ని పడిపోవాలి. అప్పుడు అర్థమవుద్ది ఎవడు ఏంటి అనేది. అక్కడ అర్థమైపోద్ది. ఆ స్టార్ మా వాడికి అర్థమవుద్ది. ఆ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నటువంటి ఆ ముగ్గురి పిఆర్ టీములకి, ఒకవేళ ఉంటే ఇద్దరు ఫ్యాన్స్కి అర్థమైపోద్ది. సో అదనమాట. నేనైతే చెప్దామని చెప్పి పర్టికులర్గా వీడియో అయితే చేస్తున్నాను. నా అభిప్రాయం. ఇంకా షో నిన్న ఎపిసోడ్లో జరిగినటువంటి ఆ డెమాన్ రీతు దరిద్రం గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు 1% కూడా లేదు. ఆ దరిద్రం గురించి నేను మళ్ళీ గుర్తు చేసుకోవట్లేదు, మీకు గుర్తు చేయదలుచుకోవట్లేదు. సో ఇదనమాట. మీకు ఏమనిపించింది ఎపిసోడ్లో? ఓవరాల్గా మీకు ఏమైతే నచ్చిందో, ఆ నచ్చింది అంత గొప్ప ఎపిసోడ్ కాకపోయినప్పటికీ మీకేమైనా 1, 2 నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి అమ్మా. ఓకేనా? బాయ్.